నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే హైదరాబాద్ ను వాన ఒక్కసారిగా కుదిపేసింది దాదాపు నెల రోజులుగా మోహన్ చాటేసిన వాన ఒకేసారి విరుచుకుపడింది నిన్న సాయంత్రం కొంత జడివాన కురిసిన ఇవాళ మాత్రం మధ్యాహ్నం తర్వాత బీభత్సం సృష్టించింది 2 గంటల పాటు కుండపోతగా కురిసిన వాన నగరాన్ని తడిపి ముద్ద చేయడమే కాదు ట్రాఫిక్ కష్టాలను తెచ్చిపెట్టింది చిన్న చినుకు పడితేనే గుంతల్లో నిలిచిపోయే నీళ్లతో ఎక్కడికక్కడ ఆగిపోయే వాహనాలతో రోడ్లన్నీ నిండిపోతాయి అలాంటిది దాదాపు గంటన్నర సేపు పడిన జోరు వానకు నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి దీంతో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి సాయంత్రం కురిసిన వానకు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీరుతో పలుచోట్ల డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి అక్కడక్కడ రోడ్లపై వరద నీరు జామ్ కావడంతో పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు మలక్పేట్ అంబర్పేట్ సికింద్రాబాద్ తార్నాక ఆల్వాల్ తిరుమలగిరి బోయిన్పల్లి హబ్సీగూడ ఉప్పల్ నాచారంతో పాటు ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ గాంధీనగర్ చిక్కడపల్లి హిమాయత్ నగర్లో వర్షం పడింది ఇకిటు మణికొండ రాజేంద్రనగర్ అత్తాపూర్ గండిపేట్ నార్సింగి ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి పలుచోట్ల వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు మియాపూర్ కుకట్పల్లి ప్రగతినగర్ మూసాపేట అమీర్పేట్ బేగంపేట్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ నాంపల్లి కోటి మలక్పేట్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ వనస్థలిపురం హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది ఉప్పల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సీగూడ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది యూసఫ్గూడ కృష్ణానగర్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మ్యాన్హోళ్లు తెరుచుకున్నాయి నాచారం భవానీనగర్లో మోకాలిలోతు వరద నీరు ప్రవహిస్తోంది రాష్ట్రంలో 4 రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు భూపాలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు కరీంనగర్ మహబూబ్ నగర్ సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది రైట్ భాగ్యనగరాన్ని వరుణుడు ఒక్కసారిగా అతలాకుతలం చేశాడనే చెప్పాలి సో హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పుడు వరద నీటితో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు సో మా ప్రతినిధులు అటు రాముడు అలాగే అజయ్ ఇద్దరు కూడా ఈ వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ముందుగా రాముడు మీ దగ్గరికి వస్తాను సో మీరు చాదర్ఘాట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది సో అక్కడ కురిసినటువంటి వానకి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రజలు వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎస్ సునీల్ హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయి అవి ఈ కోటి ప్రాంతం చాదర్ఘాట్ ఈ మలక్పేట్ అదేవిధంగా ఇటు సంతోష్ నగర్ సైదాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది మనం చూస్తే ట్రాఫిక్ పోలీసులు మొత్తం కూడా రోడ్డు పైన ఉన్నారు హోంగార్డ్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ కూడా రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది వర్షం కారణంగా వచ్చేటువంటి ఇబ్బందులు ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా నగరంలో ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు అయితే ఆ విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి మెయిన్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఇష్యూస్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు కోటి కానీ అదేవిధంగా ఇటు రామ్కోటి అదేవిధంగా నారాయణగూడ ఇటు అశోక్ నగర్ ఎక్స్ రోడ్ ఈ రూట్లలో కూడా కొంత ట్రాఫిక్ సమస్య అదేవిధంగా కొనసాగుతుంది ఇటు కోటి నాంపల్లి అఫ్జల్గంజ్ ఈ రూట్లో కూడా ట్రాఫిక్ సమస్య అదే విధంగా ఉంది మొత్తంగా హైదరాబాద్ నగరంలో కొద్ది సమయంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే
తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో కాలనీలలోకి నీళ్ళు వచ్చాయి, ఇళ్లలోకి కొన్ని సందర్భాల్లో నీళ్ళు వచ్చాయి. ప్యాట్నీ సెంటర్కి సంబంధించి ఇటు బేగంపేట ప్రాంతంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హైడ్రా కమిషనర్ పర్యటించడం జరిగింది. హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎక్కడ ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, ఎక్కడ వరద నీరు నిలిచిపోయిందో వాళ్ళందరూ కూడా ఒక విభాగానికి మరొక విభాగం షేర్ చేసుకుంటూ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సాయంత్రం కురిసినటువంటి వర్షం అనేక ప్రాంతాల్లో 10-11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు నగరంలోని 30 ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా అనేక ప్రాంతాల్లో 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరం అంతా కూడా ఈరోజు సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. అది ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని రెయిన్ అలర్ట్ను జారీ చేసింది. ఆరెంజ్ రెయిన్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. అందుకు తగ్గట్టుగానే మనం చూస్తే అనేక ప్రాంతాల్లో కొద్ది సమయంలో భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో వర్షం నీటి కాలువలు చాలా తక్కువగా ఉండడం వల్ల పడ్డటువంటి చినుకు పడ్డట్టుగా రోడ్లపైకి వస్తుంది. కాలనీలు బస్తీల్లో వచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో చెరువులు కబ్జాలు కావడం, అదేవిధంగా నాలాలు కుంచుకుపోవడం కూడా ఈ వరద నీరు రోడ్లపై పారడానికి ప్రధాన కారణం అవుతుంది. ఎప్పుడైతే రోడ్లపైకి వరద నీరు వస్తుందో ట్రాఫిక్ సమస్యలు భారీగా కొనసాగుతున్నాయి. అది ముఖ్యంగా చెప్పొచ్చు. అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలోని ప్రధానమైనటువంటి రోడ్లలో దాదాపు 140 ప్రాంతాల్లో లోలయింగ్ అవి ఉన్నాయి. ఎక్కడైతే వరద నీరు కొద్దిసేపు నిలిచిపోతుందో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొద్ది గంటల వ్యవధిలో భారీ వర్షం పడ్డప్పుడు మాత్రం నగరవాసులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచినటువంటి 10-12 సంవత్సరాలుగా ఈ సమస్య అదే విధంగా ఉంది. గతంలో అంతకంటే ఎక్కువ ఉండేది. ఆ తర్వాత కొంత నాలాల విస్తరణ తర్వాత కొంత అయితే తగ్గినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సునీల్ హైదరాబాద్ నగరంలో. ఓకే రాముడు.